వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారు విరోధిని క్రమం, అదేవిధంగా సాయంత్రం వహ్నివాసిని క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలానికి సంబంధించి కాటాపూర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా గత బీఆర్ఎస్ హయాంలో 108 మందికి సంబంధించి ఇండ్ల పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారని, వెంటనే రీసర్వే నిర్వహించి నిరుపేదలైన తమకు వెంటనే ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలని ఆ బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భంగా అనిపించింది. ములుగు జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ములుగు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉద్యమకారులంతా కూడా రిలే నిరాహార దీక్షలకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి తుంగలోకి తొక్కిందని చెప్పి వాళ్ళంతా కూడా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 18 నెలలుగా తమ పట్ల ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని వాళ్ళంతా కూడా వాళ్ళ బాధను ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఇచ్చినటువంటి హామీల్లో భాగమైన 250 గజాల స్థలంతో పాటు పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ములుగు జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించడం లేదని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలన్నింటినీ చెల్లించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.